కొందరు హీరోలు ఏడాదికి 5-6 సినిమాలకి పైగానే చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్టార్ హీరోలు ఒక్క సినిమాకు దాదాపు 2-3 ఏళ్లు సమయం తీసుకుంటున్నారు. ఇలా సినిమాలు చేస్తుండడం అభిమానులకు ఏమాత్రం నచ్చట్లేదు. అయితే కొన్ని సినిమాలు మాత్రమే ఉరుకులు పెడుతున్నాయి. ఇక ఎప్పుడు నిదానంగా సినిమాలు పూర్తి చేసే జక్కన్న మహేష్ సినిమాని మాత్రం పరుగులు పెట్టించినట్టే చేశాడు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ చేస్తున్న రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా జాయిన్ అయ్యారు. వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుందని ఆనందపడే లోపే షూటింగ్ కి బ్రేక్ పడినట్లు సమాచారం. ఇది నిజంగా రాజమౌళి అభిమానులకు బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మహేష్ బాబుతో ఏ ముహూర్తాన సినిమాకి కమిట్ అయ్యాడో తెలియదు కానీ అప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక విషయం కారణంగా సినిమా పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. మరి ముఖ్యంగా రాజమౌళి మహేష్ బాబు లుక్స్ కోసమే దాదాపు 365 రోజులు కేటాయించారు. అంటే దాదాపు సంవత్సరం పాటు ఆయన లుక్స్ పైన ఫోకస్ చేశారు. అప్పట్లో ఈ విషయం కారణంగా రాజమౌళి సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురయ్యారు. అయితే ప్రెసెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. ఏదో ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసుకుని సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. త్వరగానే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని అనుకునే లోపే సినిమా షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ తెలుస్తోంది. సోషల్ మీడియా ప్రెసెంట్ ఈ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కే సినిమా ప్రెసెంట్ ఒడిశా స్టేట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే కొన్ని సీన్స్ కొన్ని క్లైమాక్స్ లోనే అనుకున్నారట రాజమౌళి. ఆ సీన్స్ కు తగ్గట్టు అట్మాస్ఫియర్ లేకపోవడంతో సడన్ గా షూటింగ్ కి బ్రేక్ చెప్పారట. ఈ సీన్స్ ని పోస్ట్ పోన్ చేస్తూ మరొక షెడ్యూల్ కవర్ చేసే విధంగా చూస్తున్నారట. అంతేకాదు సినిమాకు దాదాపు 3 రోజుల పాటు షూటింగ్ కి బ్రేక్ కూడా చెప్పేశారట. రాజమౌళి ఏదైనా సరే పర్ఫెక్ట్ గా ఉండాలని నిర్ణయించుకుంటారు. ఒకవేళ ఆయన అనుకున్న విధంగా ఎక్స్పెక్టేషన్స్ రాకపోయినా సీన్స్ ఫుల్ డిసప్పాయింట్మెంట్ అయిపోతాడు. ఆ కారణంగానే దాదాపు 3 రోజులకు పైగానే ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ చెప్పారట. ప్రెసెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ కోసం కీరవాణి అదిరిపోయే ఆర్ఆర్ మ్యూజిక్ ను రెడీ చేస్తున్నాడని సమాచారం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేలా ఈ మూవీని జక్కన్న తెరకెక్కిస్తున్నాడు. ఆల్రెడీ హాలీవుడ్ మార్కెట్ కోసం ప్రియాంక చోప్రాని దించాడు. ఇక హాలీవుడ్ నుంచి ఇతర టెక్నీషియన్స్ ఈ మూవీ కోసం రాజమౌళి దింపబోతున్నట్లు సమాచారం. ఈ మూవీని పాన్ వరల్డ్ గా ప్లాన్ చేశాడన్న సంగతి తెలిసిందే. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇక ప్రియాంక చోప్రా కూడా రీసెంట్ గానే ఇండియాకు వచ్చింది. ఒడిశాలో జరుగుతున్న ఈ కొత్త షెడ్యూల్ కి వెళ్ళింది. ఇక హోలీ అని పండుగ కదా అని రాజమౌళి తన టీం ను వదిలిపెట్టలేదనిపిస్తోంది. పండుగ పూట కూడా షూటింగ్ తప్పలేదన్నట్లుగా ప్రియాంక చోప్రా పోస్ట్ పెట్టింది. హోలీ రోజు కూడా మాకు వర్కింగ్ డే అని తన టీంతో హోలీని సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను ప్రియాంక చోప్రా షేర్ చేసింది. ప్రెసెంట్ ఈ ఫోటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. ఒకప్పుడు కొందరు హీరోలు ఏడాదికి 5-6 సినిమాలకి పైగానే చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్టార్ హీరోలు ఒక్క సినిమాకు దాదాపు 2-3 ఏళ్లు సమయం తీసుకుంటున్నారు. ఇలా సినిమాలు చేస్తుండడం అభిమానులకు ఏమాత్రం నచ్చట్లేదు. అయితే కొన్ని సినిమాలు మాత్రమే ఉరుకులు పెడుతున్నాయి. ఇక ఎప్పుడు నిదానంగా సినిమాలు పూర్తి చేసే జక్కన్న మహేష్ సినిమాని మాత్రం పరుగులు పెట్టించినట్టే చేశాడు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ చేస్తున్న రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా జాయిన్ అయ్యారు. వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుందని ఆనందపడే లోపే షూటింగ్ కి బ్రేక్ పడినట్లు సమాచారం. ఇది నిజంగా రాజమౌళి అభిమానులకు బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మహేష్ బాబుతో ఏ ముహూర్తాన సినిమాకి కమిట్ అయ్యాడో తెలియదు కానీ అప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక విషయం కారణంగా సినిమా పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. మరి ముఖ్యంగా రాజమౌళి మహేష్ బాబు లుక్స్ కోసమే దాదాపు 365 రోజులు కేటాయించారు. అంటే దాదాపు సంవత్సరం పాటు ఆయన లుక్స్ పైన ఫోకస్ చేశారు. అప్పట్లో ఈ విషయం కారణంగా రాజమౌళి సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురయ్యారు. అయితే ప్రెసెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. ఏదో ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసుకుని సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. త్వరగానే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని అనుకునే లోపే
సినిమా షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ తెలుస్తోంది. సోషల్ మీడియా ప్రెజెంట్ ఈ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కే సినిమా ప్రెజెంట్ ఒడిశా స్టేట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే కొన్ని సీన్స్ కొన్ని క్లైమాక్స్ లోనే అనుకున్నారట రాజమౌళి. ఆ సీన్స్ కు తగ్గట్టు అట్మాస్ఫియర్ లేకపోవడంతో సడన్ గా షూటింగ్ కి బ్రేక్ చెప్పారట. ఈ సీన్స్ ని పోస్ట్ పోన్ చేస్తూ మరొక షెడ్యూల్ కవర్ చేసే విధంగా చూస్తున్నారట. అంతేకాదు సినిమాకు దాదాపు 3 రోజుల పాటు షూటింగ్ కి బ్రేక్ కూడా చెప్పేశారట. రాజమౌళి ఏదైనా సరే పర్ఫెక్ట్ గా ఉండాలని నిర్ణయించుకుంటారు. ఒకవేళ ఆయన అనుకున్న విధంగా ఎక్స్పెక్టేషన్స్ రాకపోయినా సీన్స్ ఫుల్ డిసప్పాయింట్మెంట్ అయిపోతాడు. ఆ కారణంగానే దాదాపు 3 రోజులకు పైగానే ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ చెప్పారట. ప్రెజెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ కోసం కీరవాణి అదిరిపోయే ఆర్ఆర్ మ్యూజిక్ ను రెడీ చేస్తున్నాడని సమాచారం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేలా ఈ మూవీని జక్కన్న తెరకెక్కిస్తున్నాడు. ఆల్రెడీ హాలీవుడ్ మార్కెట్ కోసం ప్రియాంక చోప్రాని దించాడు. ఇక హాలీవుడ్ నుంచి ఇతర టెక్నీషియన్స్ ఈ మూవీ కోసం రాజమౌళి దింపపోతున్నట్లు సమాచారం. ఈ మూవీని పాన్ వరల్డ్ గా ప్లాన్ చేశాడన్న సంగతి తెలిసిందే. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇక ప్రియాంక చోప్రా కూడా రీసెంట్ గానే ఇండియాకు వచ్చింది. ఒడిశాలో జరుగుతున్న ఈ కొత్త షెడ్యూల్ కి వెళ్ళింది. ఇక హోలీ అని పండుగ కదా అని రాజమౌళి తన టీం ను వదిలిపెట్టలేదనిపిస్తోంది. పండుగ పూట కూడా షూటింగ్ తప్పలేదన్నట్లుగా ప్రియాంక చోప్రా పోస్ట్ పెట్టింది. హోలీ రోజు కూడా మాకు వర్కింగ్ డే అని తన టీంతో హోలీని సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను ప్రియాంక చోప్రా షేర్ చేసింది. ప్రెజెంట్ ఈ ఫోటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.